సామాజిక సేవలో భాగంగా బాపట్ల జిల్లా పూసపాడు గ్రామంలో కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో 2 పవర్ ఇన్వర్టర్లను పంపిణీ చేశారు. కొమ్మలపాటి బ్రహ్మరాంబ సుధీర్ కుమార్ గార్ల సౌజన్యంతో గ్రామ విఘ్నేశ్వరం ఫంక్షన్ హాల్ కు ఒకటి, అలాగే తల్లపరెడ్డి శ్రీహర్ష, కొమ్మలపాటి హరీష్ బాబుల సహకారంతో హరిజన్వాడ చర్చ్ కి మరొక ఇన్వర్టర్ ను అందజేశారు. కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి చైర్మన్ కొమ్మలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యా వైద్య రంగాల్లో నేతాజీ మిత్రమండలి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ పరచూరు గవర్నర్ నాగభైరవ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేఎస్ఆర్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవలు అందించి క్లబ్ కు మంచి గుర్తింపు తెచ్చారని కొనియాడారు. కావులూరు చిన్నసుబ్బారావు మాట్లాడుతూ మానవతా సంస్థ ప్రెసిడెంట్ గా కేఎస్ఆర్ గారు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ గంటా బాబు, తలపరెడ్డి నాగేశ్వరరావు, మిత్రమండలి డైరెక్టర్ పిడికిటి శ్రీను, కరణం రమేష్, సూది సుబ్బారావు బ్రదర్స్, మండవ సహదేవ్, యార్లగడ్డ రామకృష్ణ, బోధవుల వీరయ్య చౌదరి మరియు గ్రామ పెద్దలు ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విఘ్నేశ్వర సేవ ఫంక్షన్ హాల్ కి ఒక ఇన్వర్టర్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పూసపాడు గ్రామంలో చర్చి కూడా ఈరోజు ఒక ఇన్వర్టర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మాదిగపల్లిలో ఉన్నటువంటి చర్చికి ఈరోజు ఇన్వర్టర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు నా కోసం ఒకరోజు ఉంటొచ్చారు. ఉంటొస్తే ఆ రోజు నేను లేను. వచ్చినప్పుడు నేను సంగతి టిడికిటి అండ్ రమేష్ గారు, రమేష్ గారు, బాబు గారు వీళ్ళు నాకు సాదేవ్ గారు తెలియజేయడం జరిగింది. ఇలా సంబంధం చెప్పాను. నేను దీనికి అంగీకరించి ఇది ఇంతకు ముందు కూడా ఆ మాదిగపల్లి చర్చికి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ ఇన్వర్టర్తో పాటు కూడా చర్చికి ఇంకొక కొంత అమౌంట్ కూడా నేను ఇస్తానని చెప్పడం జరిగింది. నాకు జన్మనిచ్చినటువంటి గ్రామానికి నేను నడయాడిన నేను చదువుకున్న స్కూలు, నేను తాగిన నీరు, నేను చూసిన ప్రకృతి, నేను చదువుకున్న స్కూలు ఇవన్నీ చాలా సంతోషదాయకం. మన పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి 45 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన ఈ సేవా కార్యక్రమాల్లో అట్లాగే మా సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ కూడా రోజు సహాయం చేస్తూ ఒకసారి 30 కుర్చీలు కూడా డొనేట్ చేయడం జరిగింది. అట్లాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనుకోవడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నిన్న చెప్పి ఇట్లా మా ఊళ్ళో ఇన్వర్టర్ లోపలిస్తున్నాము, దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరారు. అసలు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మనం తల్లిదండ్రుల్ని, మన పుట్టిన ఊరిని మర్చిపోకూడదు. వాటిని ఎంతో విలేజ్ అనగానే దానికి ఒక తల్లిదండ్రులు సంవత్సరంలోనే రోటరీ క్లబ్స్ అనేది 315 జిల్లాలో 110 క్లబ్స్ ఉంటాయి. ఆ 110 క్లబ్స్ లో కూడా మేమిద్దరం కూడా గుంటూరు క్లబ్స్ ప్రెసిడెంట్ గా చేస్తూ ఇక్కడ నేను చేస్తూ జిల్లా 110 క్లబ్స్ లో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆ సంవత్సరం మేము ఇద్దరు కూడా మంచి అవార్డ్స్ సాధించడం జరిగింది. అలా గుంటూరు సెంటీనియల్ క్లబ్ అనేది ఎక్కడో మార్పుగా తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేసిన వ్యక్తి కొమ్మలపాటి శ్రీనివాసరావు. అలా రోటరీ ప్రయాణం చాలా చక్కగా జరిగింది. ఆ సంవత్సరం చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. గుంటూరులోనే మంచి ఈ గ్రామంలో వాసిగా మీకు కొంతవరకే తెలుసు, కానీ గుంటూరులో ఎన్నో చక్కని కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో మంచి పేరు ప్రఖ్యాతం సంపాదించుకున్నటువంటి వ్యక్తి కొమ్మలపాటి శ్రీనివాసరావు. తర్వాత 24-25 వచ్చేటప్పటికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనే దానికి అధ్యక్షుడిగా మరి ఈ సంస్థ ఉన్నాయి. మన పరిసర ప్రాంతాల్లో మన ఇంటి పక్కన మన చెరువు కట్టల మీద కమ్మని మొక్కలేసుకుని మొక్కలు పెంచి మనమే వాటికి కొంచెం నీళ్లు పోసి పెంచి పోషించుకుంటే వాటికి పర్యావరణ పరిరక్షణకి ఎంతో మేలు చేస్తాయని, అలాంటి కార్యక్రమాలు మీరు కూడా చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దానికి ఎంతో ఖర్చు లేదు. దాని గురించి మా ఎలమంచి వేడు గారు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకి ఆయన పెట్టింది పేరు. ఆయన రోడ్వేలోనే మొక్కలకి ఆయన మంచి పేరు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద వేణు గారు మాట్లాడతారు. అలానే ఇంకా శ్రీనివాస్ గారు నేను కోరేది ఏంటంటే, మీ గ్రామం ఏ అవసరం ఉన్నా వారు మీ మీద ఉన్న అభిమానాన్ని